స్పెసిఫిక్గా ఇదే ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి ప్యాషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఆఫ్థల్మాలజిస్టో లేకపోతే డర్మటాలజిస్టో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు ఎంబీబీఎస్లో. బట్ నేను ఇంటర్న్షిప్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నా పోస్టింగ్ గైనిక్. When I used to deliver a baby, so a happiness which I had seen in a mother's face, I think that had inspired me more towards this journey. ఉమెన్ మోస్ట్ కామన్గా మీ దగ్గరికి ఏ ప్రాబ్లంతో వస్తుంది? ఎక్కువ చెప్పాలి అనుకుంటే వైట్ డిశ్చార్జ్ అనే ఒక కామన్ ప్రాబ్లం ఇది. అండ్ యంగ్స్టర్స్లో చూసుకుంటే పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా హెవీ బ్లీడింగ్. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కదా, చాలా మందిలో ఉంది కదా. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్? ఎక్కువ నాకు తెలిసి సో దీనివల్ల ఐ థింక్ ద లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్ a lot, which is leading to PCOS or PCOD. పీరియడ్స్ టైంలో లైక్ ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవద్దు, లైక్ ఏమేమి డిఫరెన్స్ ఉంటుంది? అంటే చాలామంది లైక్ అమ్మాయిలు చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తీసుకుంటారు, క్రేవింగ్స్ అది తీసుకోవడం సేఫేనా? దే కెన్ హ్యావ్ ఇట్, కానీ సో మెగ్నీషియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే పీరియడ్లో క్రామ్స్ తక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ చేయొచ్చు అంటారా? యా, ఇట్ ఈస్ సేఫ్. ఇప్పుడున్న జనరేషన్లో బిఫోర్ 18 సెక్స్ చేస్తున్నారు అండ్ ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటున్నారు. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది మేడం? ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్షన్ వాడడంలో తప్పేం లేదు. ఇట్ ఈస్ వెరీ సేఫ్ బికాస్ ద ఉమెన్ హ్యాస్ టు డిసైడ్ వెన్ షీ వాంట్స్ టు గెట్ ప్రెగ్నెంట్. సో కాబట్టి షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు టేక్ అ కాంట్రసెప్షన్ బికాస్ they can use condoms, they can use OC pills or hormone tablets or injections. Kani, but otherwise contraception is safe. ఇంతకు ముందు ఉన్న టైంలో 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు మెచ్యూర్ అవుతుండే, ఇప్పుడు ఎర్లీగా 8 ఇయర్స్కి అవుతున్నారు. కరెక్ట్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్? ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మరి ఇప్పుడు ఇంత ఎర్లీగా మెచ్యూర్ కావడం వల్ల లాంగ్ టర్మ్లో ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? ఇంత ఎర్లీగా మెచ్యూర్ అవుతే వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ ఉండదు మెన్స్ట్రల్ హైజీన్, హౌ దే హ్యావ్ టు మెయింటైన్. బికాజ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి, ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవాలి, ఈ హైజీన్ అంత తొందరగా చిన్నపిల్లలు అర్థం అవ్వదు వాళ్ళకి. సో దట్స్ ద ఓన్లీ థింగ్. బిఫోర్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక 18 తర్వాత మ్యారేజ్ చేసుకుంటుండే. ఇప్పుడున్న గోల్స్ వల్ల, ఇప్పుడున్న కెరియర్ రిస్ట్రిక్షన్ వల్ల ఆఫ్టర్ 30 చేసుకుంటున్నారు. కరెక్ట్. మెల్ల చేసుకుందాంలే అనుకుంటున్నారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లం ఏం లేదు, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. బికాస్ ఇప్పుడు లైక్ 19 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా 25 ఇయర్స్ లాగా కనిపించడానికి వాట్ ఈస్ ద రీజన్? ఒబేసిటీ, బ్యాడ్ ఫుడ్, లావ్ అయిపోవడము, లేకపోతే డిఫరెంట్ మెడిసిన్స్ యూజ్ చేయడము. సో వితౌట్ ఎనీ గైడెన్స్ ఇవన్నీ ఫాలో అవ్వడం ఈజ్ లిటిల్ డేంజరస్. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు ఫేస్ చేసిన మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి మేడం? సో ఛాలెంజింగ్ కేసెస్ అంటే చాలా ఉన్నాయి అలా చెప్పుకోవాలనుకుంటే. ప్లసెంటా ప్రీవియా అంటే ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హాయ్, హలో, వెల్కమ్ టు అనంత్ర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిఖిలా రెడ్డి గారు. హలో నిఖిలా రెడ్డి. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో చెప్పండి మేడం, యాజ్ ఎ గైనకాలజిస్ట్ మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ వాట్ ఇన్స్పైర్ యూ టు చూస్ దిస్ ప్రొఫెషన్? అలా చెప్పాలనుకుంటే మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ 2006. I have to take it from my MBBS days అని చెప్పాలి. So I have been in this field since more than 15 years. Fortunately, my father is also a doctor. సో కాబట్టి చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ని చూసుకుంటూ పెరిగాను, డాక్టర్ ఎన్విరాన్మెంట్లోనే పెరిగాను. కాబట్టి డాక్టర్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి అంటే మేబీ ఇంటర్ నుంచి ఎక్కువ ఉండే. అంతకు ముందు డాక్టర్ అవ్వాలని ఎక్కువ థాట్స్ ఏం లేకుండే. అవ్వకపోయిండుంటే మేబీ ఫ్యాషన్ ఫీల్డ్కి వెళ్ళాలన్న థాట్ ఉంటుండే. బట్ జనరల్గా డాక్టర్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు డాక్టర్ దారిలోనే గైడ్ చేస్తారు. డాడీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. స్పెసిఫిక్గా ఇదే ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి ప్యాషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఆఫ్థల్మాలజిస్టో లేకపోతే డర్మటాలజిస్టో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు ఎంబీబీఎస్లో. బట్ నేను ఇంటర్న్షిప్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నా పోస్టింగ్ గైనిక్. సో అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుండే, కేఎంసీ వరంగల్. వెన్ ఐ యూస్ టు డెలివర్ అ బేబీ, సో ఆ హ్యాపీనెస్ విచ్ ఐ had seen in a mother's face, I think that had inspired me more towards this journey. Okay, super. So different cases, tarvata there are very high risk pregnancies. So atla
చాలా హై రిస్క్ అయిన ఇంత కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ని డెలివర్ చేసి సేఫ్గా ఇంటికి పంపిస్తే మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ చూస్తాం కదా. ఐ థింక్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఉమెన్ మోస్ట్ కామన్గా మీ దగ్గరికి ఏ ప్రాబ్లంతో వస్తుంది? ఎక్కువ చెప్పాలి అనుకుంటే వైట్ డిశ్చార్జ్ అనే ఒక కామన్ ప్రాబ్లం ఇది. అండ్ యంగ్స్టర్స్లో చూసుకుంటే పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా హెవీ బ్లీడింగ్, ఇది మనం డే టు డే రెగ్యులర్గా చూస్తాం. మోస్ట్ కామన్ ఇది. ఇంకా కానీ ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువ అయిపోయింది. సో పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా పెరిగిపోయారు. అందుకే మనం చూస్తున్నాం ఎన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయో. ఇంతకు ముందు మీద ఇప్పుడు చూసుకుంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కదా, చాలా మందిలో ఉంది కదా. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్? ఎక్కువ నాకు తెలిసి మేబీ వర్క్ ప్రెషర్, లేదా మేబీ బికాస్ దే హ్యావ్ టు అచీవ్ దేర్ గోల్స్ ఇన్ ద వర్క్. లైక్ కంపెనీస్లో ఐటీలో పనిచేసే వాళ్ళకి ఇంత గోల్ అని సెట్ చేసి పెడతారు, యూ హ్యావ్ టు అచీవ్ దట్ బికాస్ దే హ్యావ్ టు గెయిన్ దట్ ఇన్కమ్. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, నో ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్స్, సో మెనీ ఫ్యాషన్ ఫుడ్స్ అన్నీ వచ్చేసినాయి బయట. వేర్ ఎవర్ వి సీ దెర్ ఆర్ టూ మెనీ రెస్టారెంట్స్, టూ మెనీ ఫాస్ట్ ఫుడ్స్. సో దీనివల్ల ఐ థింక్ ద లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్ a lot, which is leading to PCOS or PCOD. పీరియడ్స్ టైంలో లైక్ ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవద్దు, లైక్ ఏమేమి డిఫరెన్స్ ఉంటుంది మేడం? అంటే చాలామంది లైక్ అమ్మాయిలు చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తీసుకుంటారు, క్రేవింగ్స్. అది తీసుకోవడం సేఫ్ అండి? దే కెన్ హ్యావ్ ఇట్, కానీ దే షుడ్ టేక్ ఇట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఎందుకంటే జనరల్గా డ్యూరింగ్ పీరియడ్స్ ఆర్ మేబీ బిఫోర్ పీరియడ్స్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల దే విల్ హ్యావ్ దీస్ క్రేవింగ్స్. సో ఎక్సెసివ్గా తింటే బ్లోటింగ్, వెయిట్ పెరగడం, వాటర్ రిటెన్షన్ ఇలాంటివి ఉండొచ్చు. బట్ దే కెన్ హ్యావ్ ఇన్ లిమిటెడ్ పోర్షన్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. సో మెగ్నీషియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే పీరియడ్లో క్రామ్స్ తక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, జింక్, మెగ్నీషియం, సో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆర్ బిఫోర్ పీరియడ్స్. సో ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్ని హ్యాండిల్ చేయడం కానీ, మూడ్ స్వింగ్స్, కొందరు పీరియడ్స్ వచ్చే ముందు అసలు వామిటింగ్స్ అవుతాయి, హెడేక్ అవుతుంది, నేను లేవలేను బెడ్ నుంచి, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అ హెల్తీ డైట్, యూ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా అవుతున్నాయి, దానివల్ల ఎంతవరకు రిస్క్ ఉంటుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి లైఫ్ రిస్క్ అనేది ఏమి ఉండదు. బట్ మెయిన్గా ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా యూ కెన్ మేనేజ్ విత్ మెడికేషన్స్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ యూ హ్యావ్ టు కన్సీవ్ ఆర్ ప్లాన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, దెన్ యూ విల్ స్టార్ట్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ప్రెగ్నెన్సీ అన్నారు కాబట్టి, ప్రెగ్నెన్సీ టైంలో కొందరు బాగా ఎక్సర్సైజ్ చేయాలి అని అంటారు, కొందరేమో టోటల్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని అంటారు. మీరేం చెప్తారు? అది మనం సెలెక్టివ్గా డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆర్ విచ్ కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్. అంటే ఏమైనా హై రిస్క్ ఉందా ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ థింగ్. మాయ కిందికి ఉంది కంప్లీట్గా, సో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళల్లో లిమిటెడ్గా ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్తాము. అంటిల్ ద ప్లాసెంటా అంటే మాయ అంటాం, అది పైకి వెళ్ళే వారికి. లేదు హైపర్ టెన్షన్ ఉంది సివియర్గా అన్కంట్రోల్డ్ వాళ్ళల్లో, లేకపోతే లైక్ ప్రీవియస్ హిస్టరీ అంటే ఎర్లీగా డెలివరీ అయిపోయారు, గర్భసంచి మూతి చిన్నగా ఉంది, స్టిచ్ చేసాం కింద. సో ఇలాంటి ప్రెగ్నెన్సీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ ప్రెగ్నెన్సీ ఈ మదర్లో అనేది. ఎక్సర్సైజెస్కి వస్తే ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కెన్ డూ ఎక్సర్సైజ్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. కాకపోతే ఇట్ హ్యాస్ టు డివైడ్, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 monthsలో ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, నెక్స్ట్ 3 monthsలో ఏం చేయాలి, లాస్ట్ 3 monthsలో ఏం చేయాలి, అండ్ ఎంతసేపు చేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాలి. సో దిస్ ఆల్ హ్యాస్ టు బీ డెల్ట్ విత్. సో ఇది ఎప్పుడు వస్తుంది, వెన్ యూ కమ్ అండ్ గెట్ ఎడ్యుకేటెడ్ విత్ అ ఫిజియోథెరపిస్ట్ లేదా చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. సో వాళ్ళల్లో ఇఫ్ దే కమ్ అండ్ టేక్ క్లాసెస్, దెన్ దే విల్ అండర్స్టాండ్. ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఎస్, ఉమెన్ టు ఉమెన్ ఇట్ వేరీస్, ప్రెగ్నెంట్ ఉమెన్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇట్ వేరీస్. ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ చేయొచ్చు అంటారా? యా, ఇట్ ఈస్ సేఫ్. ఇప్పుడున్న జనరేషన్లో బిఫోర్ 18 సెక్స్ చేస్తున్నారు, అండ్ ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటున్నారు. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది మేడం? ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్షన్ వాడడంలో తప్పేం లేదు. ఇట్ ఈస్ వెరీ సేఫ్ బికాస్ ద ఉమెన్ హ్యాస్ టు డిసైడ్ వెన్ షీ వాంట్స్ టు గెట్ ప్రెగ్నెంట్. సో కాబట్టి షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు టేక్ అ కాంట్రసెప్షన్ బికాస్ they can use condoms, they can use OC pills or hormone tablets or injections. కానీ it depends upon ఎలాంటి అంటే ఇఫ్ దే ఆర్ న్యూలీ మ్యారీడా, ఈజ్ షీ అన్మ్యారీడ్, ప్రీవియస్లీ ఆల్రెడీ కిడ్స్ ఉన్నారా లేదా. సో డిపెండింగ్ అపాన్ దట్ వీ హ్యావ్ టు డిసైడ్, బట్ అదర్వైజ్ కాంట్రసెప్షన్ ఈజ్ సేఫ్. ఇంతకుముందు ఉన్న టైంలో
13-14 ఇయర్స్ ఉన్నప్పుడు మెచ్యూర్ అవుతుండే, ఇప్పుడు ఎర్లీగా 8 ఇయర్స్కి అవుతున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్? ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ బేసికలీ అపాన్ ద బ్యాడ్ ఫుడ్ వాట్ దే ఆర్ హ్యావింగ్. ఓకే. That's why I think the hormonal changes that is happening in the body. అదొకటి. సెకండ్ థింగ్, చదువుకోవాలి లేదా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని మేబీ ఇంట్లో స్ట్రెస్ అయి ఉండొచ్చు, కాలేజ్లో స్ట్రెస్ అయి ఉండొచ్చు, కాలేజెస్ స్పెసిఫిక్గా చెప్పలేను, బట్ దట్ ఈస్ నాట్ రాంగ్ బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాకపోతే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో కొంచెం ఎర్లీగా లేసి ఒక 1 అవర్ అన్న ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి లేకపోతే, ఈ ఏజ్లో లేకపోతే ఐ థింక్ ఆఫ్టర్ 20s దే డోంట్ గెట్ యూస్ టు దట్. సో అది ఆ ఏజ్ నుంచే వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్. అండ్ ఎంత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎంత పీస్ఫుల్గా వాళ్ళు మెడిటేషన్ చేయగలిగితే ఐ థింక్ దే కెన్ స్టడీ మోర్ అనుకుంటాను నేను. స్ట్రెస్ కన్నా ఎక్కువ దే కెన్ గెయిన్ మోర్, దే కెన్ రీటైన్ మోర్ బిఫోర్ ద ఎగ్జామ్స్ అండ్ ఆల్. సో అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద నైట్ చదువుతారు, లేకపోతే మొబైల్ ఫోన్స్కి అడిక్షన్. ఈ కాలంలో అయితే ఐ థింక్ సెకండ్ 2 years పాప నుంచి కూడా మొబైల్ ఫోన్ చూసి యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలి, గూగుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే ఫుడ్ తింటున్నారు, కార్టూన్స్ చూసుకుంటూనే ఫుడ్ తింటున్నారు, అందులో పాటలు వింటూనే పడుకుంటున్నారు. అసలు స్టోరీస్ వినడము, ఫోన్ చూడకపోతే డిప్రెషన్. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ స్టోరీస్ చెప్పడం మదర్స్ లేదా గ్రాండ్ మదర్స్ అనే జనరేషనే పోయింది అసలు. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ బేబీస్ అయిపోయారు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇంత ఎర్లీగా మెచ్యూర్ కావడం వల్ల లాంగ్ టర్మ్లో ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? అంతగా ఏం ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంత ఎర్లీగా మెచ్యూర్ అవుతే వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ ఉండదు. మెన్స్ట్రల్ హైజీన్, హౌ దే హ్యావ్ టు మెయింటైన్. బికాజ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి, ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవాలి, ఈ హైజీన్ అంత తొందరగా చిన్నపిల్లలు అర్థం అవ్వదు వాళ్ళకి. సో దట్స్ ద ఓన్లీ థింగ్. బిఫోర్ ఒక 20 years బ్యాక్ చూసుకుంటే ఒక 18 తర్వాత మ్యారేజ్ చేసుకుంటుండే. ఇప్పుడున్న గోల్స్ వల్ల, ఇప్పుడున్న కెరియర్ స్ట్రింక్షన్ వల్ల ఆఫ్టర్ 30 చేసుకుంటున్నారు. కరెక్ట్. మెల్ల చేసుకుందాంలే అనుకుంటున్నారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లం ఏం లేదు, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ బికాస్ దే కీప్ పోస్ట్పోనింగ్ ఇట్. సో నేను సెటిల్ అయ్యాక చేసుకోవాలి, కెరియర్లో ఇంకా ముందుకెళ్ళాక చేసుకోవాలి థాట్స్. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ దట్ థాట్, బట్ ఏజ్లో అది జరిగితే బాగుంటుందేమో అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ ఇండివిజువల్స్ ఒపీనియన్. సో వీ కాంట్ కమెంట్ ఆన్ దట్. లైక్ ప్రెగ్నెన్సీ పైన అయితే ఏం ఎఫెక్ట్ ఉండదు? ఏం ఉండదు. యా, దే కెన్ ప్లాన్, బట్ దే హ్యావ్ టు మెయింటైన్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే. ఇప్పుడు లైక్ 19 years ఉన్న వాళ్ళు కూడా 25 years లాగా కనిపించడానికి వాట్ ఈస్ ద రీజన్? ఒబేసిటీ, బ్యాడ్ ఫుడ్ అండ్ లావ్ అయిపోవడము, లేకపోతే డిఫరెంట్ మెడిసిన్స్ యూజ్ చేయడము. అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయడం డిఫరెంట్ ఫ్యాక్టర్. యూట్యూబ్లో వీడియో చూసేసి లేదా ఇన్స్టాలో వీడియో చూసేసి సెల్ఫ్ మెడికేషన్స్ తీసేసుకోవడము. సో అట్లా, యా. సో వితౌట్ ఎనీ గైడెన్స్ ఇవన్నీ ఫాలో అవ్వడం ఈజ్ లిటిల్ డేంజరస్. ఓకే. డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా సప్లిమెంట్స్ కానీ పిల్స్ కానీ, అంటే ఒకసారి డాక్టర్ రికమెండ్ చేసి ఉండొచ్చు, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం రికమెండ్ చేయకముందే వాడతారు కదా మేడం. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడే ఉంటాయా, లైక్ లాంగ్ టర్మ్లో ఉంటాయా? ఇప్పుడు మనం హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటే స్పెషల్గా ఇప్పుడు చిన్న మెడికేషన్స్ అనుకోండి, లైక్ పారాసెటమాల్ లేదా మెఫ్తాల్ స్పాస్, దే ఆర్ ఓకే because you can take that. అవి ఓవర్ ద కౌంటర్ దే విల్ బీ అవైలబుల్. సో చిన్న వాటికి యూ కెన్ టేక్. తగ్గకపోతే ఎనీవేస్ దే ఆర్ గోయింగ్ టు కమ్ టు ద హాస్పిటల్. బట్ మెడికేషన్స్ లైక్ హార్మోనల్ టాబ్లెట్స్, బికాస్ కాంట్రసెప్షన్కి డిఫరెంట్ వీడియోస్ చూసి సెల్ఫ్గా మెడికేషన్స్ తీసుకోవడం ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే హార్మోన్ టాబ్లెట్స్ మనము పర్సన్ అంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కిడ్నీ డిసీజ్ ఉందా, లివర్ డిసీజ్ ఉందా, హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇలా ఉన్నాయి. సో వాళ్ళకి మనం డిఫరెంట్ కాంట్రసెప్షన్, ఎలాంటి కాంట్రసెప్షన్ తీసుకోవాలో అది కూడా ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇట్ వేరీస్. సో ఆ హిస్టరీ చూసుకొని వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్, కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా తీసుకోవద్దు. ఇప్పుడు బిలో 18 వాళ్ళు లైక్ సెక్స్ అయిన తర్వాత ఏదన్నా ప్రెగ్నెన్సీ ఆపడానికి పిల్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? వన్స్ ఆర్ మేబీ రేర్గా వన్స్ ఇన్ ఎ వైల్ ఇఫ్ దే టేక్ డజంట్ ఎఫెక్ట్ మచ్, బట్ రెగ్యులర్గా అదే బేసిస్లో తీసుకుంటే it definitely affects on the reproductive health. Okay. So and it is not very safe. So definitely sex education is very important for all the children who are there at school and నేను అనుకుంటున్నాను, because they should definitely know how they have to have a safe and a protected sex. లైక్ అది స్కూల్లో, ఎందుకంటే అది అన్వాంటెడ్ సబ్జెక్ట్ అంటే అట్లా అని కూడా కాదు. అనవసరంగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్కి వెళ్ళి అగైన్ దే హ్యావ్ టు సఫర్ లేటర్ బికాస్ దే ఆర్ వెరీ స్మాల్, దే డోంట్ నో ద ఫ్యూచర్. ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది వాళ్ళకి, దే హ్యావ్ టు థింక్ అబౌట్ దట్.
ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర మీరు అన్నట్టే రీప్రొడక్షన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఒక్కడో ఫీల్ అవుతారు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఏ ఏజ్ నుంచి దాని గురించి పర్ఫెక్ట్ అవగాహన ఉంటే బెస్ట్ అంటారు? నేను అనుకుంటున్నాను, ఐ థింక్ ఫ్రమ్ 9th క్లాస్ ఆన్వర్డ్స్ ఇట్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ద సబ్జెక్ట్ జనరల్గా, బికాస్ బై దెన్ ద గర్ల్స్ విల్ బీ మెచ్యూర్డ్. సో అప్పటికి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వాళ్ళకు కూడా ఏంటి అంటే సెక్స్ అనేది ఏంటి తెలుసుకోవాలి అన్న యాంగ్జైటీ, బికాస్ దే డోంట్ నో అబౌట్ దట్. సో అది ఏంటో తెలుసుకోవాలి, పేరెంట్స్ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేరు. ఐ థింక్ పేరెంట్స్ ఆల్సో షుడ్ బీ ఫ్రెండ్లీ విత్ ద ఉమెన్ అండ్ దే షుడ్ టాక్ విత్ ద గర్ల్స్. సో దెన్ ఓన్లీ దే కెన్ ఆస్క్ అండ్ దే కెన్ ఓపెన్ అప్. లేదంటే అన్ని హిడన్గా చేయాలనుకుంటారు. అప్పుడే ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ, ఇట్ షుడెంట్ బీ లైక్ ఎ టాబో, అంటే ఆ స్పేస్ ఉండకూడదు. సో ఐ థింక్ ద గైడెన్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు బఫెలోస్కి లైక్ ఇంజెక్షన్స్ ఇచ్చి మిల్క్ తీస్తున్నారు కదా మేడం, అది తాగడం వల్ల లైక్ మెచ్యూర్ కానీ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్స్ ఉందా మేడం? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ప్రూవెన్ స్టడీస్ కానీ అంత ఎవిడెన్స్ లేదు ఇంకా. సో వితౌట్ దట్ వీ కాంట్ టాక్ అబౌట్ ఇట్. అంటే అందరూ అలాగే చేస్తారని కాదు. సో మేబీ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దట్. లైక్ ప్రీవియస్ ఉన్న దానికంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది కదా. సో దానివల్లే కాదు, మేబీ నాన్ వెజ్లో కూడా ఇప్పుడు అలాగే కొందరు బర్డ్స్లో కూడా ఇస్తున్నారు హార్మోనల్ మెడికేషన్స్ అని, కోడ్లను అలాగే పెంచుతున్నారు అని చాలా everyone are talking about that, but maybe without evidence we can't talk. మోస్ట్లీ దేనివల్ల అవుతుంది మేడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది? మోస్ట్లీ ఏ కండిషన్లో అవుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా పీసీఓడి అంటే అది మల్టిపుల్ నీటి బుడగలు అంటాం ఓవరీలో. సో దాని చేంజెస్ జనరల్గా ఏంటంటే ఒక బేబీ మదర్ వూమ్లో ఉన్నప్పటి నుంచే కొన్ని ఫాలికల్స్తోని లేదా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్తోనే డెలివరీ పుడతారు. సో మేబీ దానివల్ల అండ్ అది ఆల్రెడీ ఇప్పుడు ఆ బేబీలో ఆ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాంతో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ జంక్ ఫుడ్స్, ఈ ఎక్సెసివ్ డీప్ ఫ్రైడ్ అండ్ ఆయిల్ ఫుడ్స్ అండ్ ఎక్కువ ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోరేజ్ చేయడము, సో ఇవన్నీ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ వాటికి. సో ఇవన్నీ టుగెదర్ ఇట్ విల్ షో యూ ఆన్ ద హార్మోన్స్. వాట్ బర్త్ కంట్రోల్ మెథడ్ వుడ్ బి బెస్ట్ ఫర్ హెల్తీ లైఫ్? కాండమ్స్ ఆర్ వెరీ సేఫ్ చెప్పాలి అనుకుంటే. అండ్ దెన్ బర్త్ కంట్రోల్ పిల్ అంటే డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్. Suppose if a woman has come to us, we should see the age and then we have to see her marital status. So married or unmarried. Previous already children unnara. So ippudu any years space kavali? 5 years, 10 years, we have to see. Her chronic health issues. ఏమైనా కార్డియాక్ అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా, బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ క్లాట్ అయ్యి ప్రీవియస్ హిస్టరీ, లేదా క్రానిక్ లివర్ డిసీజ్ కానీ, క్యాన్సర్ ఆల్రెడీ సఫరింగ్ లేదా ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో వీళ్ళలో వీ యూస్ డిఫరెంట్ మెథడ్స్. సో కొందరిలో ఇంజెక్షన్స్ వాడతాము, కొందరిలో హార్మోనల్ టాబ్లెట్స్ వాడతాము, కొందరికి అసలు కాంట్రసెప్షన్ హార్మోనల్ మెడిసిన్సే వి విల్ సే అగేన్స్ట్. సో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండి హెవీ బ్లీడింగ్ అయ్యి అండ్ దే don't want children and they want to use contraception, maybe we will go for surgery also, we might advise. So depending upon the individual. So elanti condition దాన్ని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్. ఇప్పుడు డయాబెటీస్ లైక్ జనరేషన్స్ పాస్ అవుతుంది కదా మేడం, లైక్ పీసీఓడి ప్రాబ్లం కూడా లైక్ మదర్ నుంచి డాటర్ ఉండొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ జెనెటికల్ ఫ్యాక్టర్. సో జెనెటికల్గా కూడా పీసీఓడి కెన్ కనా. లైక్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏంటి మేడం, లైక్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? సి పీసీఓడికి ఎప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎ ట్రయాంగిల్. యూ హ్యావ్ టు యూస్ మెడికేషన్, యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ అండ్ ఫాలో ద డైట్. సో ఇఫ్ యూ మిస్ అంటే ఏదైనా ఇఫ్ యూ యూస్ మెడికేషన్ ఫర్ 6 months వాడినా కూడా ఇఫ్ యూ డోంట్ ఫాలో యువర్ రెగ్యులర్ అండ్ హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యూ ఫాలో ఇట్. ఇట్స్ ఎ సైకిల్. నార్మల్గా గర్ల్స్ ఏజ్ నుంచి గైనకాలజిస్ట్ని రెగ్యులర్గా కన్సల్ట్ కావచ్చు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ. సపోజ్ మేబీ 13 years తీసుకోవచ్చు, 14 years తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో జస్ట్ మెచ్యూర్ అయిన వాళ్ళల్లో ఏం వాడాలి, సో వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆర్ హెల్దీ, we can also educate them with regarding the menstrual cups. So and 18 years అమ్మాయి నుంచి అయితే డెఫినెట్గా ఒక్కసారైనా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, బికాస్ దే విల్ హ్యావ్ అ లాట్ మోర్ డౌట్స్ మేబీ రిగార్డింగ్ ద యాక్నీ, రిగార్డింగ్ హెయిర్ ఫాల్, irregular cycles, about the sex. So there are so many things, contraception, what they can use, about the pubic hair, cosmetic paranga gani. So there are so many doubts. Especially they have to come and visit so that we can also educate them regarding cervical cancer vaccine. Okay. So I feel that a woman who attains a menarche, or if they doesn't attain menarche also by the age of 14, they should visit a gynecologist. Okay. And the only problem ostene gynecologist దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Because we are also not devils. Let's just simple గా ఏదో problems no, I think we can also
ఒక help them to knowledge guide కోసం. and support and give knowledge. So what is good, what is not and all. గర్ల్స్ ఈ ఫుడ్ టోటల్గా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలన్న ఫుడ్ ఏదైనా ఉందా మేడం? అంటే పీరియడ్స్ అని కాదు కానీ లైక్ రెగ్యులర్ టైంలో కూడా. Processed food, stored food. See, like ఇప్పుడు if you go for a restaurant or in restaurant అనే కాదు, if you go to a supermarket, there are stored foods in that. అంటే రెడీగా యూ కెన్ గో హోమ్ అండ్ ప్రిపేర్ ఇట్. అంటే అది ఇన్ని రోజులు పాడవకుండా ఉంది అంటే డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ ప్రిజర్వేటివ్ ఇన్ ఇట్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ టు అవాయిడ్. ఓకే. మై ఒపీనియన్ ఇట్ ఇస్. హౌ టు డీల్ విత్ యూటీఐ మేడం? యూటీఐలో జనరల్గా ఏంటి అంటే హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువ వాటర్ అంటే అది కూడా 4 to 5, 6 లీటర్స్ తాగి కిడ్నీని ఓవర్లోడ్ చేయడం కాదు, మేబీ 3 లీటర్స్. రీసెంట్ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, లైక్ ఒక అమ్మాయి వాటర్ డైట్ పైన ఉండి చనిపోయింది. దట్స్ వాట్, అందుకే చెప్తారు ఎక్కువ వాటర్ అనగానే 5-6 లీటర్స్ తాగేసేసి మళ్ళీ అది కూడా ప్రాణం మీదకే తెచ్చుకుంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ సర్టెన్ specified quantity. So maybe 2 to 3 liters of water you are hydrating, having fruit juices, tarvata barley water, like sabja soak chesina water. So ilantivi if you take repeatedly, and UTI అనేది నాట్ ఓన్లీ ఫర్ దీస్, రిపీటెడ్గా అంటే వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ విచ్ ఇస్ అన్కంట్రోల్డ్, సో వాళ్ళల్లో కూడా రిపీటెడ్ యూటీఐస్ ఉండడానికి అవకాశం ఉంది. సో హెల్త్గా ఇఫ్ దేర్ అనిమిక్, మేబీ అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి, లేకపోతే హెపటైటిస్, సో ఇంకేదన్నా ఇన్ఫెక్షన్స్ అంటే మన ఇమ్యూనిటీని తక్కువగా ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్. సో వాటి వల్ల కూడా యూటీఐ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. పీరియడ్ టైంలో సెక్స్ చేయొచ్చు అంటారా? పీరియడ్స్ టైంలో it is safe. We don't say that it is unsafe during period. It depends upon the comfort of a woman. Okay. If she is comfortable, then she can have. లైక్ కొంతమంది పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ అయినా కూడా ప్యానిక్ అవుతారు ఎగ్జాక్ట్ ప్రాబ్లం చెప్పడానికి, లైక్ వాళ్ళ సెక్స్ లైఫ్ గురించి కానీ వాళ్ళకున్న ప్రాబ్లం గురించి కానీ. వాళ్ళతో మీరు ఎలా డీల్ చేస్తారు మేడం? సో ఇప్పుడు లేటెస్ట్గా కాస్మెటిక్ గైనకాలజీ అని ఒక ఫెలోషిప్ యాడ్ అయింది మా గైనకాలజీకి. సో వాట్ అబౌట్ ఇట్ ఎగ్జాక్ట్లీ అంటే ఉమెన్ హూ కెనాట్ ఓపెన్ అప్ అండ్ టాక్ ఫ్యూ ప్రాబ్లమ్స్ లైక్ వెజైనిస్మస్ అంటే పెయిన్ఫుల్ సెక్స్, అంటే ఫస్ట్ టైం అంటే ఒక్కసారి కూడా దే హ్యావ్ నాట్ ఎక్స్పోజ్ టు ద సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్, దే విల్ కమ్ టు నో దిస్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, లేకపోతే ఎక్సెసివ్ వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం, లేదా పోస్ట్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వెజైనా డ్రైనెస్. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కామన్గా వాళ్ళు వచ్చి మాట్లాడారు. వాళ్ళు ఇంతకుముందు మాట్లాడే వాళ్ళు కారు, బట్ ఇప్పుడు దే ఆర్ కమింగ్, దే ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనకి స్కిన్, హెయిర్, ఫేస్ బ్యూటిఫుల్గా ఉండాలని ఎలా అనుకుంటామో, సో వెజైనా ఈజ్ ఆల్సో లైక్ సేమ్. సో సమ్ ఉమెన్ ప్రిఫర్స్ దట్ ఏరియా టు బీ బ్యూటిఫుల్ అండ్ లుక్ బ్యూటిఫుల్. సో మనం ఇప్పుడు లైక్ స్కిన్ వైటనింగ్ ఎలా చేసుకుంటామో వెజైనా ఏరియా కూడా వీ కెన్ డూ. ఈ వెజైనిస్మస్ ప్రాబ్లమ్కి స్పెషల్గా పెయిన్ఫుల్ సెక్స్, దానికి వీ హ్యావ్ ఫిజియోథెరపీ, దెన్ వీ యూజ్ బయోఫీడ్బ్యాక్ మెకానిజం అంటే అక్కడ మజిల్స్ ఎంత టైట్గా ఉన్నాయి, దెన్ వీ యూజ్ డైలెటర్స్ ఉంటాయి, సో దే ట్రైన్ ద వెజైనా. సో దానికి అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వి యూజ్ అ లేజర్ ప్రోబ్ అండ్ వి ట్రీట్ వెజైనా సో దట్ ఆ డ్రైనెస్ పోయి లూబ్రికేషన్ ఉండడానికి. ఇది స్పెషల్గా మెనోపాజ్ తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి, లేదా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మెనోపాజ్ అటెండ్ అయ్యే వాళ్ళ ముందు వాళ్ళకి కూడా వీల్ యూజ్ ఇట్. పిఆర్పి ట్రీట్మెంట్స్ వీ డూ, లైక్ హౌ వీ డూ ఫర్ ద హెయిర్. సో దిస్ ఇస్ ఆల్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ లేటెస్ట్ ఇన్ గైనకాలజీ. అండ్ టైట్గా ఉన్న వాళ్ళకి లూజ్ చేయడము, సో లూజ్గా ఉన్న వాళ్ళకి టైట్ చేయడము, టు హ్యావ్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్, సో టు ఇంప్రూవ్ ద మూడ్ వాళ్ళకి హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్లెజర్. సో ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ నౌ వీఆర్ డూయింగ్. ప్రీవియస్లీ దే యూస్ టు నాట్ టాక్ అబౌట్ దట్, బట్ నౌ డెఫినెట్లీ దే హ్యావ్ రైట్ టు టాక్ అబౌట్ ఇట్. నార్మల్గా కొంతమంది ఉమెన్కి ప్రెగ్నెంట్ కావాలని ఉంటుంది కానీ వాళ్ళకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్లనో లైక్ దే కెనాట్. సో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, లైక్ ఎలా మోటివేట్ చేస్తారు? ప్రెగ్నెన్సీ రావకపోవడానికి దెర్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్. సో వీ ఆల్సో హ్యావ్ టు లుక్ ఇన్ టు మేల్ పార్ట్నర్ అండ్ ఫీమేల్ పార్ట్నర్. సో ఫీమేల్స్లో పీసీఓడి ఉందా, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఒబేసిటీ అంటే లావుగా ఉన్నారా, ఓవ్యులేషన్ అవుతుందా లేదా, సో ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అండ్ ఎగ్స్ కౌంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. మెన్కి వస్తే స్పర్మ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ చూస్తాం. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసి వీ హ్యావ్ టు ట్రీట్ అ ఉమెన్. ఏవి లేకపోతే ఇట్ కమ్స్ అండర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. ఇట్ ఈస్ వెరీ లెస్, బట్ దేర్ ఈస్ 5 to 8% ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ డెఫినెట్గా ఉంది. సో అగైన్ ఫర్ దెమ్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఆప్షన్స్. ఐయుఐ,
IVF options depending upon the age again. 35 years plus unnara, 30 years kinda, like 40 years unnara, how many years of married life, 10 years, 15 years. So we have to look into all the factors and then we have to give them options. ఇప్పుడు మీరు కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది, దాని గురించి ఏం చెప్తారు? లాప్రోస్కోపీ అంటే ఇంతకు ముందు ఇది యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు అడ్వాన్స్గా ఏం చేస్తున్నామంటే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ కూడా, అంటే ఇప్పుడు 6 months 7 months సైజు లైక్ 10-15 సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ కూడా ఆ చిన్న కీ హోల్ సర్జరీలోనే తీసేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ అడ్వాన్స్డ్ ఇన్ ఇది. అందులోనే మళ్ళీ ఎండ్రోమెట్రియోసిస్, సో పెద్ద పెద్ద ఓవరీలో సిస్ట్లు ఉండడం వల్ల దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, మెయిన్ కాజ్. సో ఆయన చాలా సఫర్ అవుతారు ఉమెన్ బికాస్ దే హ్యావ్ వెరీ పెయిన్ఫుల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడింగ్ అండ్ ఆల్. సో అలాంటి పెద్ద పెద్ద సిస్ట్లు కూడా లాప్రోస్కోపికల్గానే వీఆర్ ఏబుల్ టు రిమూవ్ ఇట్. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్. సో లాప్రోస్కోపీలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ రోబోటిక్స్. సో రోబోటిక్స్ ఈజ్ మోర్ డాక్టర్ కన్వీనియంట్ బికాస్ వీ కెన్ సిట్ అండ్ డూ ద సర్జరీ కంఫర్టబుల్గా. బ్లీడింగ్ చాలా లెస్, ఇట్ హ్యాస్ వెరీ లెస్ బ్లీడింగ్ ఇన్ ఇట్ అండ్ రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. సో దిస్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. లైక్ పీరియడ్ టైంలో పెయిన్ వల్ల చాలా మెడికేషన్ తీసుకుంటున్నారు కదా మేడం, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో ఎలాంటి మెడికేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు అనే పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఎవ్రీ మంత్ పెయిన్ వస్తుంటే ఎందుకు వస్తుంది అనేది డయాగ్నోస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఎండోమెట్రోసిస్ ఉండొచ్చు. సో ఇవేవి తెలుసుకోకుండా సింపుల్గా మెడికేషన్ తీసుకోవడం ఈజ్ నాట్ గుడ్ అండ్ దట్ ఈస్ నాట్ అన్ అల్టిమేట్ ట్రీట్మెంట్. వితౌట్ యూ డయాగ్నోసిస్ యూ కాంట్ ట్రీట్. సో వన్స్ ఇఫ్ యు ఆర్ డయాగ్నోస్డ్ అంటే అల్ట్రాసౌండ్ వల్లనో లేకపోతే మెడికల్ టెస్ట్ వల్లనో ఒకసారి మనం డయాగ్నోస్ చేసుకున్నాక ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సివియర్ పెయిన్ you can have a tablet. There's nothing wrong because me day-to-day life activity also should not affect with this. Yes. So there's nothing wrong in taking medication after diagnosing. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏమన్నా హెల్ప్ అవుతుందా మేడం పెయిన్ కంప్లీట్లీ రాకుండా ఉండడానికి? అంటే ఇప్పుడు సపోజ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సిస్ట్ లేదు, గడ్డలు లేవు, దెర్ ఇస్ నథింగ్. సో లాప్రోస్కోపీ దాంట్లో ఏం చేయదు. ఓకే. So there is no role for laparoscopy in that. If there is any specific disease in it, then only the laparoscopy can help. Adi treat cheste it will decrease. Okay. Otherwise it is just the hormonal changes that happens in the body. Prostaglandins అనేవి రిలీజ్ అవుతాయి during periods. So దాని వల్ల the muscle will have the cramps and all. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు ఫేస్ చేసిన మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి మేడం? సో ఛాలెంజింగ్ కేసెస్ అంటే చాలా ఉన్నాయి అలా చెప్పుకోవాలనుకుంటే. ప్లసెంటా ప్రీవియా అంటే మాయ కిందికుండి సిజేరియన్ అప్పుడు ఓవర్గా బ్లీడ్ అయ్యి గర్భసంచి తీయాల్సిన ఛాన్సెస్ ఉండడం, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ లైక్ 20 centimeters ఫైబ్రాయిడ్స్తో ప్రెగ్నెన్సీస్ ట్రీట్ చేయడము, తర్వాత క్యాన్సర్స్ విత్ ప్రెగ్నెన్సీ ట్రీట్ చేయడం ఈజ్ వెరీ ఛాలెంజింగ్ బికాస్ క్యాన్సర్ యూ హ్యావ్ టు ట్రీట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో హ్యావ్ టు గివ్ ద బేబీ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆఫ్టర్ కీమోథెరపీ ఓవరీలో ఫాలికల్స్ అవన్నీ తగ్గిపోతాయి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది మనం చెప్పలేం. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పేషెంట్కి, ప్రెగ్నెన్సీ పేషెంట్కి బేబీ సేఫ్గానే ఉంటుందా మేడం? ఇప్పటి వరకు మేము చేసిన కేసెస్లో అయితే సేఫ్గానే ఉంది, బట్ ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సి వస్తుంది. మేబీ 9th month వరకు వీ కాంట్ వెయిట్ బికాస్ దే హ్యావ్ టు అండర్గో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. సో వీ హ్యావ్ టు డెలివర్ ఎర్లీ డిపెండింగ్ అపాన్ ద కౌంట్, అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ వాట్ ఈస్ హర్ కండిషన్ అండ్ హౌ ఫాస్ట్ షీ హ్యాస్ టు టేక్ ద ట్రీట్మెంట్. సో దీన్ని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్రెగ్నెన్సీ. లైక్ క్యాన్సర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఉమెన్లో లైక్ క్యాన్సర్ రావడానికి ఏ రీజన్స్ ఉంటాయి? స్పెసిఫిక్గా ఈ రీజన్ అని ఏమి ఉండదు బికాజ్ అలా అనుకుంటే అసలు క్యాన్సర్సే ఉండవు. ఈ రీజన్ మనం అవాయిడ్ చేస్తే అసలు ఎవరికి క్యాన్సరే రాదు. సో ఇట్ ఈస్ జస్ట్ డిపెండ్స్ వల్ల కావచ్చు, డ్రింకింగ్ వల్ల కావచ్చు, అది చేయకపోయినా కూడా రావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద జీన్స్, ద జెనెటికల్ హిస్టరీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ప్రీవియస్గా. సో ఇవన్నీ అండ్ మేబీ ఎక్స్పోజర్ ఆల్సో టు ద పొల్యూషన్, టు ద టాక్సిన్స్, కెమికల్స్ అండ్ ఆల్ వాట్ వీఆర్ ఎక్స్పోజింగ్ డే టు డే. మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో లైక్ ఏదన్నా మోస్ట్ టఫెస్ట్ ప్రెగ్నెన్సీ కేస్? అలా అదే చెప్తున్నాగా మోస్ట్గా అయితే క్యాన్సర్స్ ఉన్న ప్రెగ్నెన్సీస్ వన్ థింగ్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో 6th monthలో డెలివరీ అవ్వడము, 7th monthలో డెలివరీ అవ్వడము, లేకపోతే మాయ అతుక్కొని ఉండడం. కిందికి ఉండడం ఈజ్ డిఫరెంట్. ప్రీవియస్ సిజరైన్ అయిన వాళ్ళలో మాయ కిందికుని మొత్తం అతుక్కొని ఉంటుంది, అంటే పైన బ్లాడర్కి గర్భసంచికి అతుక్కొని ఉంటుంది. ఇది ఇంకెక్కువ ఛాలెంజింగ్ బికాస్ మనం డెలివరీ చేసిన 5 minutes స్పాన్లో లీటర్స్ బ్లడ్ షీ విల్ పంప్. సో వితిన్ ఆ 15 minutes వీ హ్యావ్ టు యాక్ట్ అండ్ వీ హ్యావ్ టు రిమూవ్ ద యూట్రస్ ఆర్ ట్రీట్ హర్. సో దిస్ ఇస్ మోస్ట్ ఛాలెంజింగ్. ఉమెన్ ప్రాపర్గా ప్రెగ్నెన్సీ కన్సల్ట్ చేయడానికి లైక్ మెన్ అండ్ ఉమెన్
ఏ టైంలో ప్రాపర్గా కలిస్తే బెస్ట్ మేడం? ఓవ్యులేషన్ టైం. సో ఓవ్యులేషన్ టైంని మనం చూసుకోవడానికి వీ కెన్ హ్యావ్ ఎ ట్రాకర్, క్యాలెండర్ ఆర్ యాప్స్ చాలా ఉన్నాయి. లేదా దే కెన్ ఆల్సో యూజ్ ఓవ్యులేషన్ కిట్స్. ఓకే. ఎందుకంటే కొందరికి 25 డే సైకిల్ ఉంటుంది, కొందరికి 30 డే సైకిల్, కొందరికి 35 డే సైకిల్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ దే హ్యావ్ టు ట్రాక్ దర్ ఓవ్యులేషన్ డే. ఓకే. సో అందుకు యూ కెన్ ఫాలో దీస్ మెథడ్స్. ట్రాకర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఓవ్యులేషన్ కిట్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ద మోస్ట్ అంటే మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే పీరియడ్స్ అయిపోయాక, బ్లీడింగ్ అయిపోయాక, నార్మల్ 5th or 6th డేకి ఫ్రమ్ 9th డే ఆన్వర్డ్స్ ఇఫ్ దే హ్యావ్ ఇంటర్కోర్స్ డైలీ టిల్ షీ గెట్స్ నెక్స్ట్ పీరియడ్ ఆర్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే, the success will be more. మీరు కిట్స్ అంటే ఒకటి గుర్తొచ్చు మేడం, లైక్ ప్రెగ్నెన్సీ కిట్స్లో ఒక్కొక్కసారి రాంగ్గా చూపిస్తుంది కదా. సో దానివల్ల వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ కాకుండానే అనవసరమైన మెడిసిన్ వాడతారు కదా, దాని గురించి ఏం చెప్తారు మేడం? అవును, ఫాల్స్ కిట్స్ డెఫినెట్లీ దెర్ కెన్ బి ఫాల్స్ కిట్స్. సో వాళ్ళు ఏం చేయాలంటే బ్లడ్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ 100% ష్యూర్. ఓకే. సో దిస్ ఇస్ అంటే టు బీ రీఅష్యూర్డ్ అనమాట. లేదా సెకండ్ టైం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తీసుకొని మళ్ళీ కిట్లో టెస్ట్ చేసుకోవడం. సర్వైవల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా మేడం? సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, బట్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం, అంటే గర్భసంచి మూతి అంటాం మనం జనరల్గా. సో దానికి సంబంధించిన క్యాన్సర్ ఇది. అది వచ్చాక మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా దాన్ని ముందే మనం డయాగ్నోస్ చేసుకొని ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజ్ బెటర్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా దెన్ క్యూర్ అన్నట్టు. సో అందుకే పాప్స్మియర్స్ అని చేస్తాము. సో పాప్స్మియర్స్ అంటే గర్భసంచి మూతి నుంచి స్మియర్ తీసుకుంటాం. ఆ మ్యూకాయిడ్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో వీల్ టేక్ ఇట్ అండ్ స్మియర్ చేసి టెస్ట్కి పంపిస్తాం. సో దీంట్లో మనం ఏంటంటే వన్స్ ఇన్ 5 years, 5 yearsకి ఒకసారి అందరు ఆడవాళ్ళు చేయించుకోవాల్సిన ముఖ్యమైన టెస్ట్ ఇది. దీంట్లో మనకి క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉంటే బయోప్సీ చేస్తాం అప్పుడు. సో దాంట్లో మనకి 100% ఉందో లేదో తెలుస్తుంది. దీని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఈ అవేర్నెస్ గురించి అందరు గైనకాలజిస్టులు మాట్లాడుతున్నారు. దాంట్లో 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, గార్డసిల్ అండ్ సర్వరిక్స్ అని. ఈ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవచ్చు? 15 years కన్నా చిన్న ఏజ్ ఉన్న అమ్మాయిలైతే 2 doses వ్యాక్సిన్. సో లైక్ 13 years to 15 years ఏజ్ వాళ్ళలో 2 doses ఉంటాయి. 15 years కన్నా అబోవ్ వాళ్ళలో 3 dose వ్యాక్సిన్ వీ విల్ అడ్వైస్. సో ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడు ఈ మంత్ 0, 2 and 6 3 doses అయితే, 2 doses అయితే 0 and 6. సో 0 and 6 monthsకి. సో దిస్ ఇస్ ద గ్యాప్. ఫస్ట్ ఇంటర్ కోర్స్ అవ్వకన్నా ముందు తీసుకున్న వాళ్ళలో ప్రొటెక్షన్ ఈజ్ మోర్, 90% ఆఫ్ ప్రొటెక్షన్ ఇట్ విల్ హ్యావ్. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సెక్షువల్ లైఫ్ వాళ్ళు తీసుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ దే కెన్ హ్యావ్. ఇట్ విల్ ఆల్సో హ్యావ్ 50 to 60% ప్రొటెక్షన్. టిల్ వాట్ ఏజ్ దే కెన్ టేక్? టిల్ 55 years ఏజ్ ఆఫ్ ఉమెన్ దే కెన్ టేక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇప్పుడు అమ్మాయిలలో పిఎంసి ప్రాబ్లం మంత్లీ 2 times వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. సో దాని గురించి ఏం చెప్తారు? సో మంత్లీ 2 times వస్తుంది అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అబ్నార్మల్. అది నార్మల్గా లేదు అంటే దాంట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కిందకే వస్తుంది. అది కూడా మళ్ళీ మేబీ పీసీఓడి ఉందా, లేకపోతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇన్సఫిషియెంట్గా ఉంది, లేదా హార్మోన్ ఎక్సెసివ్గా ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేదా వేరే ఏమైనా అడినోమైసిస్, ఇవన్నీ మనం మళ్ళీ డయాగ్నోస్ చేసుకోవాలి. సో ఎందుకంటే పీరియడ్స్ 2 సార్లు రావడం అనేది నార్మల్ కాదు. నార్మల్గా పీరియడ్ అనేది 25 to 35 days మనకి we accept it as normal. లైక్ దాని ట్రీట్మెంట్స్ ఉన్నాయా మేడం? మెడిసిన్తో క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది? యా, మెడిసిన్తో క్యూర్ అవ్వచ్చు. అంటే ఎలాంటిది బట్టి, ఎలాంటిది అంటే అది సిస్టా, ఎండోమెట్రోసిసా, లేకపోతే అడినోమైసిసా, ఫైబ్రాయిడా, ఎంత సైజ్ ఉంది, ఎంత బ్లీడింగ్ అవుతుంది, ఏజ్ ఏంటి, ఫ్యామిలీ కంప్లీట్ అయిందా, ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదా, పిల్లల కోసం చూస్తున్నారా. సో అగైన్ మళ్ళీ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉమెన్ కానీ మెన్ కానీ ఇగ్నోర్ చేయవద్దు మేడం? మన రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి సంథింగ్ విచ్ ఇస్ వెరీ అబ్నార్మల్, ఏదైనా అబ్నార్మల్ మన డే టు డే లైఫ్లో మన బాడీని మనం చూసుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్లో బర్న్ వచ్చింది, మంట వస్తుంది అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, గ్యాస్ట్రైటిస్ అనుకుని టాబ్లెట్ వేసుకుంటారు. బట్ అది హార్ట్ అటాక్ కూడా అయి ఉండొచ్చు కదా. సో అందుకే మనకు ఉండే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏదైనా మనకు అబ్నార్మల్గా అనిపిస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో అండ్ హ్యావ్ అ జనరల్ హెల్త్ చెకప్ విచ్ ఇస్ వెరీ సేఫ్. ఒక్క హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్లో చేయించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. లైక్ బాయ్స్లో స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ కావడానికి ఏం ఫుడ్స్ తీసుకోవచ్చు మేడం? ఫుడ్స్ తీసుకోవడం టాపిక్ మాట్లాడుకుంటే ఫస్ట్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ దే షుడ్ అవాయిడ్ మెయిన్గా. ఎక్సెసివ్గా టీ, కాఫీ, మేబీ గ్రీన్ టీ ఆల్సో, యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్.
కెఫిన్, ఎస్. సో ఇఫ్ యూ టేక్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ లైక్ 20 to 30 ml తీసుకుంటే ఏం పర్వాలేదు. అదే ఎక్సెసివ్గా తీసుకోవద్దు, వన్ థింగ్. తర్వాత ఫుడ్స్కి వస్తే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్, జింక్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ సి. సో ఇలాంటివి ఉన్న ఫుడ్స్ చూస్ చేసుకుంటే లైక్ వాల్నట్స్ కానీ, అవకాడోస్ కానీ, ఫ్రూట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. అలా అనుకుంటే ఈ ఫ్రూట్ తినొద్దు తినాలి అని ఏం లేదు. మిల్లెట్స్. సో ఇలాంటి ఫుడ్స్ అన్నిట్లో యూ విల్ సీ ఫిష్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో అలాగా దే హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ దట్ డైట్. బట్ షుడెంట్ బి డీప్ ఫ్రైడ్. ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే ఇప్పుడు మనం మంచివి తీసుకున్నా కూడా ఆ ప్రోటీన్స్ అన్నీ చచ్చిపోతాయి ఆ టెంపరేచర్కి. సో మళ్ళీ తీసుకున్న పెద్ద ఉపయోగం ఉండదు. జస్ట్ ఇట్ షుడ్ బి పాన్ ఫ్రైడ్ అంతే. లైక్ గుడ్ మెన్స్ట్రుయేషన్ హెల్త్ కోసం ఉమెన్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మెన్స్ట్రల్ హెల్దీ, లైక్ హెల్దీ మెన్స్ట్రల్ దాని గురించి ఇప్పుడు మనం డైట్ తీసుకుంటే వైటమిన్స్, మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్. జంక్ ఫుడ్స్ గురించి ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం తినొద్దు, డీప్ ఫ్రైడ్ తినొద్దు అని. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఇంకా మిగతాదంతా హెల్దీ ఫుడ్డే. మిల్క్ ప్రోడక్ట్స్ అనుకుంటే కొందరికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళలో దే కెన్ హ్యావ్ ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్స్ మిల్క్. సో సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటికి కూడా. లేదా ప్రోటీన్ ఫుడ్, టోఫు, సోయా, ఇలాంటివి. హై అంటే ఇప్పుడు మన ఫుడ్స్ అనేది ఓన్లీ ప్రోటీన్ అంటే 100% ప్రోటీనే ఉండొద్దు డైట్లో. దే షుడ్ ఆల్సో బీ ఫ్యాట్ పర్సంటేజ్, దే షుడ్ ఆల్సో బీ కార్బ్స్ అండ్ ఆల్సో ప్రోటీన్. ఇవన్నీ తీసుకుంటుంటే దే కెన్ హ్యావ్ కాన్స్టిపేషన్. కాబట్టి ఫైబర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఒక ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్. ఇట్ షుడ్ హ్యావ్ ప్రోటీన్, ఇట్ షుడ్ హ్యావ్ ఫైబర్, ఇట్ షుడ్ హ్యావ్ ఫ్యాట్ అండ్ కార్బ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ డైట్స్ వచ్చేసాయి కదా అన్నీ. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని విద్యా వాళ్ళని ఫాలో అయ్యారని, వాళ్ళని చూసి అంటే పులిని చూసి కుక్క వాత పెట్టుకోదా, నక్కని చూసి పులి వాత పెట్టుకోవద్దు, సంథింగ్ లైక్ దాట్. బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. మీ బాడీ డిఫరెంట్ డైట్కి ఇట్ విల్ రెస్పాండ్, మై బాడీ విల్ రెస్పాండ్ డిఫరెంట్లీ ఫర్ అ డిఫరెంట్ డైట్. సో అందుకు బికాస్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చాలా డైట్స్ ఫాలో అయ్యాను. మేబీ ఒక నెంబర్ ఆఫ్ డైట్స్ నేను కూడా ఫాలో అయ్యి ఉంటాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటో డైట్ అని, యాంటీ ఎక్సెట్రా. బట్ నథింగ్ హెల్ప్డ్ మీ బికాస్ ఐ వాజ్ 1 or 2 kgs. When I delivered, my weight was 1 or 4 kgs. Okay. Now I am 60. Okay. I had followed n number of but I didn't respond to any of that. So na self diet which is helping me is like small quantity with regular intervals. And ekku intervals lo koncham limited quantity lo tini daily I do 1.5 or 2 hours of exercise, and ultimately everything has changed in my life and it improved my confidence. I think this is what everyone has to know, and this keeps everything in path. మెన్స్ట్రల్ హెల్త్ తీసుకోండి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తీసుకోండి, కాన్ఫిడెన్స్ తీసుకోండి, మేబీ ఇఫ్ యూ కమ్ టు కాస్మెటిక్, ఫిట్నెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ చేంజ్ ద లైఫ్. మీరు అన్నట్టే లైక్ కొందరు ఓన్లీ జ్యూస్ డైట్ పైన కానీ సలాడ్ డైట్, ఇది లాంగ్ టర్మ్ లో ఎంత ఎఫెక్ట్ చేస్తుంది మేడం? అప్పటికి వాళ్ళు లైక్ బాగుంటున్నారు, అంత హెల్తీ కనిపిస్తారు, కానీ వీ డోంట్ నో వాట్ ద ఇన్నర్ బాడీ ఈస్ సేయింగ్ లేదా ఇన్నర్ వాయిస్ ఈస్ సేయింగ్. బికాస్ సలాడ్స్ ఈస్ వెరీ హెల్తీ. Definitely you can have it, but only danpain you can't. Yes. Because sometimes it can also lead to kidney stones. Yes. So adokkate important kada, you also have to see the other. Endukante gut bacteria anedi we also have to, ante gut bacteria healthy bacteria undali. Aa healthy bacteria chachipothe you also have malli medications meedne depend ayi undali. So aa microbiomes very important mana gut lo undeti. Adi anni we rice dinali, ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ కూడా తినాలి. ఇప్పుడు రీసెంట్గా హెచ్కేది ఒకటి బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. లైక్ వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, వాళ్ళు చేసే సర్జరీస్ కానీ, వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉమెన్కి కానీ మెన్కి కానీ. లైక్ ఉమెన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? వెయిట్ లాస్ అంటున్నారా? వెయిట్ లాస్ కానీ, ఇప్పుడు ఒబేస్లో ఉన్నారనుకోండి, BMI is more than 40, 45, more than 120 kgs, I think వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్ సర్జరీ అనేది. బికాస్ సడన్గా దే కాంట్ రెడ్యూస్ దర్ వెయిట్ ఇమీడియట్లీ. సో హెల్త్ ఇష్యూ ఇక్కడ మనం బెనిఫిట్ చూసుకోవాలి. మరి అంత ఫాస్ట్గా రెడ్యూస్ అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి అపిటైట్ డిక్రీజ్ అవుతుంది, లేజినెస్, టైర్డ్నెస్, మేబీ అనీమియా లేదా B12 డెఫిషియన్సీ. ఎందుకంటే అబ్జార్ప్షన్ తగ్గుతుంది. బికాస్ స్టమక్ని దే హ్యావ్ టు రెడ్యూస్, చిన్నగా చేసి వాళ్ళు మళ్ళీ స్టిచ్ చేసి చేయాలి. దీస్ ఆర్ కాల్ బేరియాట్రిక్ సర్జరీస్. బట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ వచ్చేసాయి దాంట్లో కూడా. సో అడ్వాన్స్ టెక్నాలజీస్గా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా డిఫరెంట్ సర్జరీస్ చేస్తున్నారు, డిఫరెంట్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి కొత్తగా. సో సైడ్ ఎఫెక్ట్స్ చూసుకొని ఎవరిలో ఏది సూటబుల్లో
దే ఆర్ డూయింగ్ దర్ గుడ్ జాబ్. పర్మనెంట్ మేకప్ కూడా చేయించుకుంటున్నారు కదా, Oh, పర్మనెంట్ yeah. మేకప్, పర్మనెంట్ లిప్స్. సో దీనివల్ల వాళ్ళకి ఇన్ బాడీ ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి ఉమెన్స్? ఇన్ బాడీ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మేబీ స్కిన్లో కూడా అయితే అది కూడా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. స్పెషలిస్ట్ని చూసుకొని హూ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ Like కాస్మెటికల్గా, డర్మటాలజిస్టే కానీ డర్మటాలజిస్ట్ హూ డెడ్ కాస్మెటాలజీ ఇన్ దట్. సో వాళ్ళకి ఇంకెక్కువ ఐడియా ఉంటుంది. ఓన్లీ పార్లర్కి వెళ్ళి పార్లర్లో వాళ్ళు ట్రైన్ అయ్యి చేసే వాళ్ళకన్నా ఎ డర్మటాలజిస్ట్ హూ ఇస్ సర్టిఫైడ్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. అంటే ఫ్యూచర్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేదా పిగ్మెంటేషన్ వస్తుందా, బ్లాకనింగ్ వస్తుందా, లేదా యాక్నీ వస్తుందా, ఎన్ని సెషన్స్ తీసుకోవాలి, దానికి పీసీఓడికి మాత్రం ఎలాంటి లింక్ ఉంది? ఎలాంటి సంబంధం లేదు. కొందరు డాక్టర్స్ లైక్ రికమెండ్ చేస్తారు కదా మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేయండి అని, దాని గురించి ఏం చెప్తారు మేడం? మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తానికి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఇప్పటివరకు అయితే మిల్క్ తీసుకొనే పెరిగాం, బాగానే ఉన్నాం అకార్డింగ్లో చూస్తే. ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బఫెలోస్కి ఇంజెక్షన్స్ ఇచ్చి, సో దానివల్లనే మనకి ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఇఫ్ యూ టేక్ కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్, వై డస్ ఇట్ ఎఫెక్ట్? ఇట్స్ ఎ న్యాచురల్ సోర్స్ అగైన్. సో అది మనకి వచ్చే సోర్స్ని బట్టి. ఇప్పుడు A2 కౌ మిల్క్ అని చెప్పేసి తీసుకుంటే చాలా హెల్దీ అని వీఆర్ సీయింగ్ ఇన్ టు ఇట్. అందుకోసమే ఇప్పుడు మిల్క్ వద్దనుకున్న వాళ్ళకి సబ్స్టిట్యూట్స్ ఆల్మండ్ మిల్క్, ఓట్స్ మిల్క్ లేదా సోయా మిల్క్ సంథింగ్ యూ కెన్ హ్యావ్ లైక్ దట్. జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు కదా. అవును. మెన్కి లైక్ ఫైన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ, ఉమెన్స్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్? ఉమెన్స్కి కొందరిలో మేము చూసింది ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ ఒకటి, ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ రావడము ఒకటి అబ్జర్వ్ చేసాము. 100% అని చెప్పలేము, బట్ వాట్ వీ హ్యావ్ సీన్ అది కూడా మళ్ళీ డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్ ఆర్ కంపెనీ, వాట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్, ఎంత పర్సెంటేజ్ ఉంది దాంట్లో. సో ఇవన్నీ కూడా ఎంతవరకు సేఫ్ అంటారు మేడం ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ? వెయిట్ లాస్ అయ్యేంత వరకు తీసుకుంటే బాగానే ఉంటుంది, బట్ దాని మీదే డిపెండ్ అయ్యి మంత్స్ ఇయర్స్ తీసుకుంటే డెఫినెట్లీ మేబీ కిడ్నీ మీద కానీ ఎఫెక్ట్ ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్.